హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల. నా పేరు లావణ్య అండి. ఈరోజు నేను మీకు మా పాకాల్లో జరిగేటువంటి ఉరుసుని చూపించాలనుకుంటున్నానండి. ఈ ఉరుసు మొహరమైన 10 డేస్ తర్వాత థర్డ్ డే ఇక్కడ ఉరుసు అనేది చాలా బాగా చేస్తారండి. సో నేను మీకు ఈరోజు మా ఊర్లో జరిగేటువంటి ఉరుసుని చూపించాలనుకుంటున్నానండి. మీరు కూడా నాతో వచ్చి చూసేయండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉరుసును చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి. సో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చి చాలా బాగా ఈ ఉరుసులో ఎంజాయ్ చేస్తారండి. సో మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది మసీద్ అండి. ఇక్కడ దేవుడికి ఎక్కువగా చాలా ఫేమస్ ఏంటి స్వీట్ అంటే బూందీ అండి. బూందీ సాంబ్రాణి అలా తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ఆయన పూజ చేసి ఇచ్చిన తర్వాత దాన్ని మనం కొంతమందికి ప్రసాదంగా పంచి మనం తీసుకుంటామండి. సో ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి. మనం ఏ షాప్కి వెళ్ళినా ఫస్ట్ కనిపించే స్వీట్ ఏంటి అంటే బూందీ. బూందీ అనేది మీరు చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది చూడండి. అలాగే చాలా రకాల స్వీట్స్ కలర్ఫుల్గా కనిపిస్తాయండి. సో ఈ ఉరుసుకు వచ్చిన వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. సో ఇక్కడ ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయండి. ఏ షాప్లోనైనా నేను ముందు చెప్పినట్లుగానే బూందీ అనేది కనిపిస్తుంది. సో మీరు కూడా అది గమనించండి, చూసేయండి. మీరు అక్కడ చూస్తున్నట్లయితే చాలా రకాల బొమ్మలు కనిపిస్తున్నాయి చూడండి. సో పిల్లలకి ముఖ్యంగా ఇష్టమైంది ఏంటండి? బొమ్మలు. సో వాళ్ళందరూ అక్కడ చాలా చాలా ఇష్టపడి వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు అనేవి కొనుక్కుంటూ ఉన్నారండి. నేను కూడా ప్రతి సంవత్సరం ఉరుసులో బొమ్మలు కొనుక్కోవడం నాకు కూడా చాలా ఇష్టం అండి. సో నేను ముందు చెప్పినట్లుగా మీకు బూందీ అనేది ప్రతి షాప్లో కనిపిస్తుంది. ప్రతి షాప్లో కూడా అంతే ఫ్రెష్గా కనిపిస్తుంది. సో అక్కడ బూందీతో పాటు ఇంకా కలర్ఫుల్గా ఉండేటువంటి స్వీట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఖర్జూరం కానివ్వండి, గోధుమ రవ్వతో చేసేటువంటి స్వీట్ కానివ్వండి, వైట్ బాల్స్ లాగా ఒక స్వీట్ ఉంటుందండి. అది ఎక్కువగా నేను షిరిడీలో చూశాను. సో అది కానివ్వండి, చెర్రీస్ కానివ్వండి, చాలా చాలా రకాల స్వీట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయండి. మరొకటి కాజా. కానీ ప్రతి షాప్లో కామన్గా కనిపించేది ఏంటండి? బూందీ. అక్కడైతే ఆ తాత దిష్టికి సంబంధించినటువంటి దారాలు అనేది అమ్ముతున్నారండి. ఇప్పుడు అందరికీ ఇష్టమైనవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమైనవి ఏంటండి? టెడ్డీ బేర్స్. సో టెడ్డీ బేర్, చిన్న టెడ్డీ బేర్ నుంచి పెద్ద టెడ్డీ బేర్ల వరకు అన్ని రకాల వెరైటీస్ అనేవి ఇక్కడ అమ్మారండి. ఆ రోజు నాకైతే చాలా బాగా నచ్చాయి.
చూడండి ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో. ఒక చిన్న మెమొరీ అండి. కొన్ని టైమ్స్లో ఉరుసులో నేను లేనప్పుడు మా నాన్న నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆ ఉరుసుకు నేను లేకపోయినా నా కోసం బెలూన్ తీసి ఇంట్లో పెట్టేవాళ్ళండి. నేను వచ్చే వరకు అలానే దాచిపెట్టి ఉంచేవాళ్ళు. నాకు బెలూన్ అంటే చాలా ఇష్టమని మా నాన్న తీసి పెట్టేవాళ్ళండి. కానీ ఆ బెలూన్ పగిలినప్పుడు వచ్చే ఆ సౌండ్ అంటే మాత్రం నాకు చాలా భయం కూడా. ఎక్కడికి వెళ్ళినా మా నాన్న నా కోసం మంచి మంచి బొమ్మలు తీసుకొని వచ్చేవాళ్ళండి. నేను ఇంత పెద్ద అమ్మాయినైనా సరే మా నాన్న నా కోసం బొమ్మలు అనేవి ఖచ్చితంగా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. మనం ఉన్నప్పుడు కన్నా మనం లేనప్పుడు గుర్తుపెట్టుకొని మనకిష్టమైనటువంటి తీసి పెట్టేది ఒక్క పేరెంట్స్ మాత్రమే అండి. సో నాకు బొమ్మలంటే చాలా ఇష్టమని మా అమ్మ మా నాన్న నేను ఎక్కడున్నా ఇలాంటి ఫెస్టివల్స్ జరిగినప్పుడు నా కోసం కొన్ని బొమ్మలు అనేవి తీసి పెట్టేవాళ్ళండి. అలాగే ఈ ఉరుసులో గుర్తొచ్చేది ఏంటంటే చిన్న చిన్న వంట సామాన్లు, అవి కూడా తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. చూడండి ఇక్కడ ఇంకా ఎక్కువ చిన్నపిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు అనేవి ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫెస్టివల్ జరిగినప్పుడు చాలా రోజుల తర్వాత మనం ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ని మిస్ అయ్యి ఉంటామండి. కానీ ఇక్కడ ఇలాంటి ఫెస్టివల్ జరిగేటప్పుడు మేమందరం కలుస్తూ ఉంటామండి. అక్కడ చూడండి అమ్మాయిలకి సంబంధించినటువంటి హెయిర్ బ్యాండ్స్, అన్ని రకాల హెయిర్ బ్యాండ్స్ కలర్స్ కానివ్వండి చాలా చాలా బాగున్నాయి. ఓన్లీ 20 రూపీస్ మాత్రమే. ఏవైనా తీసుకోండి 20 రూపీస్. సో ఇంకా మీరు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అవన్నీ మీరు ఇంకా చూసేయండి. చూస్తుంటే చిన్న చిన్న డిఫరెంట్వి కీ చైన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. అమ్మాయిలకి సంబంధించినటువంటి ఇయర్ రింగ్స్ కానివ్వండి, స్టోన్స్ క్లిప్స్ కానివ్వండి,
ఫ్లవర్స్ కానివ్వండి, సో అన్నీ చాలా తక్కువ కాస్ట్తో ఇక్కడ దొరికాయండి. ఇవి వచ్చి దేవుడికి సంబంధించినటువంటి సిల్వర్ ప్లేట్స్ అండి. అండ్ పసుపు కుంకుమ వేసి పెట్టుకునేటువంటి చిన్న చిన్న ప్లేట్స్ కానివ్వండి. దేవుడికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి చూడండి, సిల్వర్ కోటెడ్వి చాలా మంచి డిజైన్స్, చాలా బాగున్నాయండి. చాలా తక్కువ కాస్ట్కి కూడా ఇక్కడ దొరికాయి. నార్మల్గా మనం షాపింగ్ వెళ్తే ఖచ్చితంగా మనం అన్నీ కొంటుంటాం, కానీ ఇలా ఫెస్టివల్ అప్పుడు ఇలా కొనుక్కున్నటువంటి ఏవైనా థింగ్స్ కానివ్వండి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి మనకి. ఈ టైంలో ఇలా కొనుక్కున్నాం కదా అని. సో అక్కడ చూసేయండి, బ్యాంగిల్స్ కూడా మంచి కలెక్షన్ ఉండిందండి. మనకి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా కూడా మనం ఇలా చూసినప్పుడు ఖచ్చితంగా మనకి నచ్చుతూ ఉంటాయి. అలాగే మనం ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళము ఖచ్చితంగా ఫెస్టివల్ టైంలోనే మనం అందరినీ కలుస్తూ ఉంటాం. అలాగే నేను కూడా ఈ ఫెస్టివల్లో మా నాన్న ఫ్రెండ్ వాళ్ళ కొడుకు, అంటే నాకు అన్న లాంటి వాళ్ళు, సో ఆ అన్న అక్కడ కనిపిస్తున్నారు, ఆ అన్న వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. సో వాళ్ళని మేము అక్కడ మీట్ అయ్యాము. కానీ ఈ ఫెస్టివల్లో నేను ఒకటి మిస్ అవుతున్నానండి. అది ఏం మిస్ అవుతున్నానని ఇప్పుడు నేను చెప్పలేను, బట్ ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా నేను ఈరోజు ఏం మిస్ అయ్యాను అనేది ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఎక్కువగా అమ్మాయిలకి సంబంధించింది చూడండి అక్కడ. తమలపాకులు, దేవుడికి కావలసినటువంటి పూజా సామాగ్రి మొత్తం ఒకే చోట దొరికే ప్లేస్ ఏంద్రా అంటే ఈ ఆంటీ వాళ్ళ షాప్లో అన్నీ దొరుకుతాయన్నమాట. చాలా ఇయర్స్ నుంచి ఆంటీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నేను మీ అందరికీ ఎందుకు ఇంత క్లియర్గా స్లోగా చూపిస్తున్నానంటే, మనం ఇలాంటివి కొనుక్కోవాలంటే ఎన్నో షాప్స్ తిరుగుతాం కదండి, కానీ అన్నీ ఒకే చోట దొరికేది ఎప్పుడంటే ఇలాంటి ఫెస్టివల్ టైంలో దొరుకుతూ ఉంటాయండి. సో ఇలా దొరికినప్పుడు మనం తీసేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి కిచెన్ ఐటమ్స్కి సంబంధించినవి చాలా వెరైటీ ఉన్నాయండి. నాకైతే అందులో నచ్చినవి ఏమంటే కాఫీ కప్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే ఈ కాఫీ కప్స్ అంటే నాకు చాలా ఇష్టం, అండ్ వెరైటీ కప్స్ అంటే ఇంకా ఇష్టం.
సో నేనైతే అక్కడ కాఫీ కప్స్ అయితే తీసుకున్నానండి. అక్కడ కనిపించేటివి ఫేక్ స్నేక్స్ అండి, కానీ చూడ్డానికి మాత్రం రియల్ స్నేక్స్ లాగే ఉంటాయి. ఇవి మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటివి తీసుకొని ఇంట్లో వాళ్ళని ఏడ్పించుంటారు కదండి. నాకైతే వాటిని చూస్తే మాత్రం చాలా భయం. నేను చేసినటువంటి ఈ వీడియోని మీరందరూ ఫుల్గా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు వాచ్ చేస్తే నాకు ఇలాంటి వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అగ్గి కూడా తొక్కుతారండి. కానీ వాళ్ళకి ఏమీ అవ్వదు, ఎందుకంటే దేవుడి మీద ఉన్న భక్తితో చేస్తారు కాబట్టి. అలాగే నైట్ 12 o'clock వచ్చేసి దేవుడి పాటలండి, కచేరీ అంటారు. అది కూడా ఇక్కడ నైట్ నుంచి మార్నింగ్ వరకు నాన్ స్టాప్గా పాడుతూనే ఉంటారండి. అది నేను వీడియో తీయాలని అనుకున్నాను, కానీ ఆ రోజు నైట్ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను కాబట్టి తీయలేకపోయానండి. బట్ ఆ డే మాత్రం చాలా బాగా చేస్తారండి ఇక్కడ. చూడండి, ఇదొక వెరైటీ ఆఫ్ స్వీట్, బర్ఫీ. అక్కడ కనిపిస్తున్న ఆ అంకుల్ వాళ్ళు కూడా నైట్లో దేవుడికి కచేరీలు పాడుతుంటారండి. సో ఆ రోజు నాకు అంకుల్ వాళ్ళందరూ కూడా బ్లెస్ చేశారు. అలాగే అక్కడ ఫ్రూట్ షాప్ కనిపిస్తుంది కదండి, ఆ ఫ్రూట్ షాప్లో కనిపించే అమ్మాయి మా ఫ్రెండు, వాళ్ళది
ఫ్రూట్ షాప్ ఓన్ షాప్ అండి. తను నా స్కూల్ ఫ్రెండ్. సో అక్కడికి ఉరుసుకు వచ్చిన వాళ్ళందరూ నాకు చాలా బాగా వీడియో చేసుకోవడానికి చాలా ఎంకరేజ్ చేశారండి. అందులో మా అమ్మ కూడా ఉంది. నేను చేసినటువంటి ఈ ఉరుసు వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు కనుక నేను చేసినటువంటి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.